ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని అఖిలపక్ష నేతలకు కేంద్రం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు కూడా సమావేశం కొనసాగింది. సమావేశానికి సంబంధించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా నిర్వహించాము, భారత ఆర్మీ ఏ విధంగా విజయాన్ని సాధించింది, ఆపరేషన్ సింధూర్ ఎంత విజయాన్ని సాధించడం పట్ల కూడా సమావేశంలో నేతలకు వివరించారు. ప్రధానంగా సమావేశం నేతల్లో కూడా అనేక మంది కూడా వారి యొక్క అంశాలను పంచుకోవడం జరిగింది. పార్టీల పరంగానే కాదు, యావత్ భారతం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెంట ఉంటుంది. భారత ఆర్మీకి అండగా అన్ని పార్టీల నేతలు ఉంటారనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఏ విధంగా 9 స్థావరాలలో ఏకకాలంలో ఏ విధంగా దాడులు నిర్వహించాము, ఎంతమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా 100 మందికి పైగా కూడా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామనే అంశాన్ని కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కాసేపటి క్రితమే జాతీయ మీడియాకు కూడా ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతూ కూడా ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మీటింగ్కి వెళ్ళిన నేతలందరికీ కూడా కొన్ని అంశాలని, సున్నితమైన అంశాలని బహిరంగపరచొద్దనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా వారి గైడ్లైన్స్కి అనుగుణంగా భారత ఆర్మీ ఏ విధంగా దాడులు నిర్వహించిందనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 9 స్థావరాలపైన దాడి చేసిన సందర్భంలో ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించిన పౌరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, పౌరుల లక్ష్యంగా కాకుండా ఉగ్రవాదుల లక్ష్యంగా కూడా ఏ విధంగా దాడులు నిర్వహించామనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో వివరించడం జరిగింది. నేతల నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోదీ సమావేశానికి ఎందుకు రాలేదని అటు టీఎంసీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు నేతలు ప్రశ్న గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ప్రశ్నించిన సందర్భంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకొని మీకు ఎలాంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నా కానీ నేను వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాన అంశాన్ని కూడా సమావేశంలో వివరించినట్టు కూడా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళిన నేతలు చెప్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశానికి హాజరయ్యారు. ఆయన కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కూడా 9 స్థావరాలపైన ఏకకాలంలో ఏ విధంగా దాడి చేశారన్న అంశాన్ని వారికి సమావేశంలో వివరించినట్టు చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా ఉగ్ర చర్యలను ప్రేరేపిస్తుంది, ఏకంగా ఉగ్రవాదులు చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలకు ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ సైతం కూడా హాజరైన అంశాన్ని కూడా ఈరోజు అఖిలపక్షం వివరించిందన్న అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక ఎక్కడైతే ఎల్ఓసి భారత రేఖ వద్ద ఉన్న వారంతా కూడా ఏ విధంగా గ్రామాలలో షెల్స్ను ఉపయోగించి పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా పౌరులపైన లక్ష్యంగా దాడి చేస్తున్న అంశాన్ని కూడా వాటిపైన కూడా ఖచ్చితంగా కూడా స్థానికులకు కొంత మనోధైర్యం కల్పించే విధంగా వారికి అండగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. కేంద్ర హోంమంత్రితో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా తక్షణమే స్పందించి బార్డర్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వారికి సహాయ సహకారాలు అండగా ఉండాల్సిన అంశంలో ఇటు వివిధ పార్టీల నుంచి హాజరైన నేతలు కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశంలో మాట్లాడుతూ కూడా ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వీడియోలపైన నియంత్రణ ఉండాలి, భారత సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వీడియోల్ని పోస్టింగ్ చేస్తున్న అంశాన్ని కూడా వారికి సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఫేక్ వీడియోలు పెట్టే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కొంత సమావేశంలో వివరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అటు సోషల్ మీడియా కాదు, ఏకంగా కొన్ని టీవీ ఛానల్స్ సైతం కూడా ఫేక్ వీడియోల్ని ప్రసారం చేస్తున్నాయి. వాటిలో ఇబ్బందికరంగా ఉన్నాయి, సైన్యం యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం ముగించుకొని వెళ్తున్న సందర్భంలో జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ఆఫ్ ద రికార్డ్కి సంబంధించిన ప్రశ్నల్లో దాదాపు 100 మందిని మట్టుబెట్టామనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు చూసాం, ఆపరేషన్ కంటిన్యూ జరుగుతుందనే అంశాన్ని కూడా కేంద్రం మరోసారి తేల్చి చెప్పిన నేపథ్యంలో భారత్ అన్ని విధాలు కూడా పాకిస్తాన్ చర్యలను అడ్డుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్కి ప్రధానంగా ప్రపంచ బ్యాంకుల నుంచే కాకుండా పాకిస్తాన్కి అందుతున్న నిధులను సైతం కూడా కట్టడి చేసేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో వివిధ పార్టీల నేతలు కూడా దానికి సంబంధించిన అంశాలను కూడా చెప్పినట్టు తెలుసు. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ భద్రతా చర్యలు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎవరైనా సరే సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది కదా, అక్కడున్న తాజా పరిస్థితులు ఏంటి?
ఎస్ శ్రీనివాస్, ఖచ్చితంగా కూడా పూంచ్ సెక్టార్లో దాదాపు 44 మందికి గాయాలయ్యాయి. దాదాపు నౌషేరా సెక్టర్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, ఈ సెక్టార్లో పెద్ద ఎత్తున కూడా కొంత ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అనుమానాస్పద వ్యక్తులు పెద్ద ఎత్తున కూడా తిరుగుతున్నారు. ఉదయం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా అనేక కంటోన్మెంట్ ఏరియాల్లో కూడా ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు షెల్స్ భీకరంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ వాడుతున్న నేపథ్యంలో స్థానికులు ఎవరు, బయట నుంచి వచ్చిన వారు ఎవరన్న దాని కోణంలో కూడా కొంత ఐడెంటిఫై చేసేందుకు కూడా భారత ఆర్మీ కూడా అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే వీలైన పరిస్థితుల్లో ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కాక ఖచ్చితంగా కూడా వారికి కనిపించిన ఎట్లా వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కూడా భారత ఆర్మీ అన్నిటికీ కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ కావచ్చు, కేంద్ర రక్షణ శాఖ కావచ్చు, ఇదే అంశాన్ని కూడా భారత ఆర్మీకి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విపత్కరమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం భారత్లో నెలకొన్నాయి. ఎందుకంటే భారత పౌరులే టార్గెట్గా కొన్ని దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఇల్లులు ఖాళీ చేసి బార్డర్ల నుంచి బయటికి వెళ్తున్న సందర్భం చూసాం. పూంచ్ సెక్టర్లో మాత్రం కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే అత్యంత ఎల్ఓసికి అత్యంత దగ్గరలో ఉన్న ప్రదేశం, దాదాపు 30 కిలోమీటర్ల లోపల ఈ ప్రదేశం ఉన్నప్పుడు కూడా వారికి అత్యధికంగా వారి నివాసాలకు షెల్స్ను టార్గెట్గా పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది. అనేక మంది చనిపోతున్నారు. అధికారికంగా కూడా కేంద్ర విదేశాంగ సైతం కూడా ఈరోజు పొద్దున 13 మంది చనిపోయినట్టు కూడా ఇచ్చారు. మొత్తం 59 మందికి పైగా కూడా గాయాలైనట్టు కూడా సమాచారాన్ని కూడా అధికారికంగా విడుదల చేసిన నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా భారత ఆర్మీ అనేక మార్గాలను కూడా అన్వేషిస్తుంది. శ్రీనివాస్, రైట్ సతీష్.